తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు ఉన్నారు. గురుగారితో నా ప్రస్థానం చాలా చిన్నప్పటి నుంచి ఈ రోజు ఐ డ్రీమ్లో మొట్టమొదటిసారి మళ్ళీ మీ అందరి కోసం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, తదుపరి తులారాశి వారు కదా. అవునమ్మా. మరి శ్రీ పరాభవనం సంవత్సరంలో వీరికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. తప్పకుండా అమ్మా. తులారాశి అనగా మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమాంతం మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారు సాధారణంగా చాలా ముక్కుసుంటుంది. ఎందుకంటే త్రాసు దాని సైన్ కూడా చూసుంటారు. సో బ్యాలెన్స్డ్గా ఉండడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, నీతి నిజాయితీగా ఉండడం, అబద్ధాలు ఆడకపోవడం, ఆడేవాళ్ళంటే నచ్చకపోవడం ఇలా ఉంటుంది. మెయిన్గా ఈ జడ్జిలు ఎక్కువగా, లాయర్లు, రాశాధిపతి వచ్చేసి శుక్రుడేడు కాబట్టి సినిమా వాళ్ళు, ఈ లలిత కళలకు సంబంధించిన వాళ్ళు, ఆర్ట్స్ రిలేటెడ్ జాబ్స్ అందరూ కూడా ఈ తులారాశిలోకి ఎక్కువగా వస్తారు. తులారాశి కానీ తులా లగ్నం కానీ. అలాగే ఈ తులా రాశి వారికి కూడా మెయిన్గా ఆంజనేయ స్వామి, శివుడు చాలా ఎక్కువగా ఇష్టం ఉంటారు. మెయిన్గా ఈ సంవత్సరం వచ్చేసి వాళ్ళకి ఆదాయం వచ్చేసి 5, వ్యయం వచ్చేసి 14 అండి. అలాగే రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి అన్ని రాశులు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఇందాక చెప్పినట్టు హార్డ్ వర్క్, అదృష్టం, దైవబలం. సో దైవబలం కన్నా ముందు అదృష్టం కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని 6వ స్థానంలో చాలా బాగున్నాడు తులారాశి వారికి. సో అదృష్టం 100% అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన గురువు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం భాగ్యంలో బాగున్నాడు. మళ్ళీ దశమంలోకి వస్తున్నాడు 2 జూన్ నుంచి. సో సంవత్సరం కాలం పాటు అంతా అది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే దశమ స్థానం అనేది ఉద్యోగ స్థానం, ప్రొఫెషన్ స్థానం. సో వృత్తి ప్రవృత్తి అన్నీ కూడా పడదు. సో వృత్తి ప్రవృత్తిలో అత్యద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చు. సో శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలవడం, ష్యూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, అంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. విద్యార్థులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం వారు అందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే గట్టిగా ప్రయత్నిస్తే జూన్ 2వ తారీఖులో కూడా గృహయోగం కూడా ఉంది, వాహన యోగం ఉంది. మెయిన్గా గృహం 100% అండి. సో గట్టి ప్రయత్నం చేయండి. అలాగే శుభకార్యాలు జరిగేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెయిన్గా ఆర్థికంగా ఇంకా చాలా బాగుంటుందండి. మెయిన్గా అంటే గురువు ఉచ్చ స్థానంలో ఉండడం, ప్రొఫెషన్ స్థానంలో ఉండడం, సో ఆర్థికంగా చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ఈ తులారాశి వారు మెయిన్గా శని 6వ స్థానంలో ఉండడం అనేది వృత్తి ప్రవృత్తి ఎలా చెప్పాను. అలాగే ఆరోగ్యం, ఆయుష్ కూడా కారకుడు శని అయ్యాడు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు అన్నమాట ఈ తులారాశికి ఈ సంవత్సరం అంతా కూడా. ఓకే, సో వ్యాపారం పరంగా బాగుంటుంది, 100%. విద్యార్థులకు కూడా బాగుంటుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మెయిన్గా గురువు మెయిన్ ఇంపార్టెంట్, ఉచ్చస్థానంలో ఉండడం. అదృష్టకారకుడు అయిన శని మనకు 6వ స్థానంలో చాలా బాగుంటాడు. సో అదృష్టం ప్లస్ దైవబలం కలిసింది. సో జస్ట్ మీరు హార్డ్ వర్క్ చేస్తే చాలా మాట. సో ఏ రకంగా చూసినా వీళ్ళ వర్క్ ఎఫర్ట్సే రిజల్ట్ ఇస్తాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాహనం ఉంది, గృహం ఉంది, ఆరోగ్యం ఉంది, విద్యార్థులకి బాగుంది, గృహిణులకు కూడా బాగుంది. ప్లస్ మెయిన్ అంటే ఈ వివాహితులు వివాహం కానీ, సంతానం వారి సంతానం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. గురువు ఉచ్చలోకి వస్తున్నాడు కదా, దశమంలో ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా ఇస్తాడు అన్నమాట. సో టైం వేస్ట్ చేయకుండా దేంట్లో మనం కష్టపడితే బాగుంటుంది అది వెతుకుని ఆ పనిలో ఉండడం ఉత్తమం అండి. ఇప్పుడు గురువు ఉచ్చస్థానంలోకి వస్తున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వారికి కూడా ఇది వర్తిస్తుంది. అన్ని కాదండి, 2, 5, 7, 9, 11 స్థానాలు ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. దశమ అనేది అంటే మెయిన్ రాజ్యస్థానం, కర్మస్థానం, ఉద్యోగ స్థానం కాబట్టి దశమైన కూడా 100% వర్తిస్తుంది. మిగతా మటుకు మిశ్రమం. అంటే ఎప్పుడు కూడా 5 రాశుల వాళ్ళకి అల్టిమేట్ ఉంటుందండి. ఒక్క రాశి ఎడిషన్ 10,000 అనమాట. సో 6 అనుకోండి, మిగతా 6 మిశ్రమంగా ఉంటాయి. ఆ మిశ్రమం అనేది లేజినెస్, తర్వాత చూద్దాం మెల్లగా, ఆల్రెడీ మన పని అయిపోయింది, ఆల్రెడీ మనం సక్సెస్ అయిపోయాం కదా, దాని గురించి పరిగెత్తడం, ఈ వీటిలో వెళ్ళిపోతాయి అంతే. రైట్. సో మరి తులారాశి వారు ముఖ్యంగా ఎలాంటి రెమెడీస్ పాటించాలన్నాడు? శివుడు, ఆంజనేయులు వీళ్ళ ఫేవరెట్ గాడ్ కాబట్టి మెయిన్గా వీళ్ళకి కూడా డిసెంబర్ నుంచి 4వ స్థానంలో రావు వస్తాడు కాబట్టి వీళ్ళు కూడా సేమ్ అమ్మవారిని ఎక్కువగా పూజించాలి, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తే మంచిది. ప్రతిరోజు అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే శుక్రవారం రోజున అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే మంచిది. అలాగే మంగళవారం మటుకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే ఒకసారి మటుకు మనకు ఖచ్చితంగా
సుబ్రహ్మణ్య స్వామికి హోమం కానీ అభిషేకం కానీ చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. మీ సమస్య ఏదైనా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక సరైన సమాధానం మీకు దొరుకుతుంది, మీకు కొంచెం ఊరట లభిస్తుంది. అంతే కదా గురుగారు? అవునమ్మా. ఇక తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది గురుగారు? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. వృశ్చిక రాశికి ఈ సంవత్సరం మెయిన్గా ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 11 ఆదాయం, 5 వ్యయం అండి. అలాగే 2 రాజపూజ్యం, 6 అవమానం ఉంది. సో వీరికి మెయిన్గా అసలు ఫస్ట్ వృశ్చిక రాశి గురించి చెప్పుకుందాం. వీళ్ళ పర్సనాలిటీ ఎలా? అదే అండి, వృశ్చిక రాశికి అనగానే చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, తల్లికారకుడు. అలాంటి చంద్రుడు ఇక్కడ నీచ స్థానంలో ఉంటాడు. సో అందు గురించి ఏంటంటే మెయిన్గా విపరీతమైన ఆలోచన, అధైర్యం, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. సో చంద్రుడి గురించి మెయిన్గా చెప్తాను వినండి. చంద్రుడి కిరణాలతోటే మెయిన్గా రాత్రిపూట మొక్కలు అవన్నీ కూడా బాగా ఇదే ఫుడ్ రిలేటెడ్ కానివ్వండి, మెడిసినల్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా చంద్రకిరణాలతోటే అనమాట. అలాగే చంద్రుడు మెయిన్గా మనసు, బుద్ధికారకుడు అన్నాం కదా. సో మీరు డాక్టర్స్ తీసుకోండి, సో వైట్ కోట్లో ఉంటారు. హాస్పిటల్స్ అన్నీ క్రీమ్ వైట్ కలర్లోనే లోపల వాల్స్ అని ఉంటాయి. నర్సులు కూడా వైట్ డ్రెస్లో ఉంటారు. అక్కడ ఆ రూమ్లో మొత్తం బెడ్షీట్ అవన్నీ కూడా వైట్లో ఉంటాయి. సో వైట్ అనేది ఉంటేనే మీకు మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యమైనా హాస్పిటల్కి వెళ్ళినవాడు పేషెంట్ బయటకు వచ్చి జాగ్రత్తగా వచ్చి ట్యాబ్లెట్స్ అన్నీ 95% వైట్లో ఉంటాయి. రెడ్ అనగానే ఏదో ఎల్లో ఏదో కలర్ ఉందా కానీ అది వేసుకున్నా కూడా మీకు ఏదో ఇదిగా ఉంటుంది. సో అందు గురించి అనమాట. సో చంద్రుడు మెయిన్ మనసు, బుద్ధికారకుడు, ఆరోగ్యకారకుడు కూడా అన్నమాట. సో వైట్ అనేది అంత ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ చంద్రుడు నీచలో ఉండడం వల్ల విపరీతమైన ఆలోచన, అధైర్యం, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఉండడం. అనే తల్లి కారకురాలు కూడా చంద్రుడు కాబట్టి వాళ్ళ అమ్మగారు కూడా విపరీతమైన ఆలోచన, అధైర్యం ఉంటుంది. వాళ్ళ అమ్మగారు కూడా అంటే అమ్మమ్మ, అంటే అమ్మ వాళ్ళ అమ్మ, అమ్మ వాళ్ళ అక్క కానీ, అమ్మ వాళ్ళ చెల్లెలు ఇవందరూ కూడా చంద్రుడిలోకి వచ్చేస్తారు. వీళ్ళందరూ కూడా అలాగే మన కజిన్ సిస్టర్, అమ్మ వాళ్ళ అక్క కూతురు కానీ, అమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు కానీ మనకు చంద్రుడి నీచలో ఉండడం వల్ల మనం ఆల్రెడీ ఏదో ఒకటి గోత్రు అవుతుంటాం, ఒక ప్రాబ్లం ఇంట్లో, ఫ్యామిలీ డిస్టర్బెన్స్, పిల్లలతో, లేదా మనదేదో సేమ్ మన దగ్గర కాకపోతే మన కజిన్ సిస్టర్ దగ్గర ఉంటుంది. మన కజిన్ సిస్టర్ దగ్గర లేకపోతే మన అమ్మ వాళ్ళ అక్క కానీ, అమ్మ వాళ్ళ చెల్లెలు కానీ ఖచ్చితంగా ఉంటుందండి. ఇదొక మేజర్. ఆడే పిన్ని మొగుడు వెళ్ళిపోవడం ఇంట్లో నుంచి, పిన్ని పెద్ద మొగుడు చనిపోవడం, లేదా ఏదో పెద్ద ప్రాబ్లం వివాహం ఏదో అవడం, లేకపోతే ఇంట్లో ఎవరో ప్రాబ్లం అయిన పిల్లలు ఎవరో ఉండడం, ఏదో ఒకటి ఖచ్చితంగా అంత ఇంపార్టెంట్ చంద్రుడు అండి. సో అందుగురించి ఆ చంద్రుడికి బెస్ట్ రెమెడీ లైఫ్ లాంగ్ వృశ్చిక రాశి వారు ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం. ఎలాంటి రెమెడీ అయినా పక్కకు పెట్టేస్తే ఉపవాసం అనేది ఫైనల్. అంటే ఏ మనిషి పుట్టినా, చిన్న పిల్లాడు పుట్టినా కూడా వాడు పాలు కోసం, పెద్దవాళ్ళ ఫుడ్ కోసం 3 పూట్ల అన్నీ అనమాట. సో అలాంటి ఫుడ్ నాకు ఈ గ్రహం బాగాలేదు కాబట్టి ఈ ఫుడ్ని నేను పక్కకు పెడుతున్నాను అనగానే అమ్మో వీడు నా మూలాన్ని నా గ్రహం బాగాలేమో వీడు అన్నం తినట్లేదు అని చెప్పి వాళ్ళు పక్కకు జరిగిపోతారు. సో మీకు మంచి జరుగుతుంటే ఉపవాసం ఖచ్చితంగా ఉండడం. 90% జ్యూస్, ఫ్రూట్స్ మీద తిండి ఉంటే బెస్ట్. లేదు అంత ఉండలేరంటే మటుకు టిఫిన్ తినండి. రైస్ ఐటమ్ మటుకు అస్సలు తినకూడదు. అది మెయిన్ ఉపవాసం ఉండడం. ముత్యం 3 క్యారెట్స్ గోల్డ్లో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి సోమవారం రోజున పెట్టుకోవడం. పెట్టుకునే ముందు శివుడికి కానీ, అమ్మవారికి కానీ అభిషేకం కానీ, నచ్చని కానీ చేయించి పెట్టుకోవడం. పర్మనెంట్గా చేతికో, మెడకో, చెవికో ఎక్కడొక్కడ పర్మనెంట్గా ముత్యం అనేది ఉండాలండి. అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డయాబెటీస్కి మందు వేస్తే అలా ఇది చేస్తలేదు, ఇన్సులిన్ ఇంకా పెద్దగా అయ్యేటప్పుడు ఇన్సులిన్ పెడతారు చూడండి, అలా మాట. అలా కంట్రోల్ చేయాలంటే చంద్రుడిని ఇందుకు మైండ్ ఎప్పుడు వీక్ అవ్వకూడదు, మనసు ఎప్పుడు వీక్ అవ్వకూడదు. అవి 2 స్ట్రాంగ్గా ఉండాలి. మిగతా అన్ని రాసులు 11 రాసులు ఏం కాదు, కానీ వృశ్చిక రాశి ఎప్పుడు అది డల్గా ఉంటుంది అన్నమాట. మనం బాగా యాక్టివ్గా ఉంటాం. వృశ్చిక రాశి వాళ్ళు చూసుకోండి, చిన్నపిల్లలు వాళ్ళందరూ ఎక్సలెంట్ యాక్టివ్గా ఉంటారు, పెద్దవాళ్ళు కానీ మనసులో వీక్గా ఉంటారు. ఆ వీక్నెస్ పోవాలంటే ముత్యం పెట్టాల్సిందే. అలాగే వీలవుతే ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి చంద్రుడు 10,000 సార్లు జపం చేయించి కేజింప బియ్యం, ఒక 1000 రూపాయల వర్త్ వెండేయటం, ఒక వైట్ లుంగి దానం ఇస్తే మంచిది. దానికి జపం అనమాట. సో ఇది ఖచ్చితంగా ఇవి 2 చేయాలి. సో వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసేసి మెయిన్గా మనకి తృతీయ స్థానంలోకి రాహు వస్తాడు, భాగ్యంలో కేతు వస్తాడు డిసెంబర్ నుంచి, అది చాలా మంచిది. అలాగే పంచమంలో శని ఉంటాడు, పర్వాలేదు, నష్టమే లేదు. మెయిన్గా గురువు మటుకు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఈ విద్యార్థులకు చాలా మంచిది. ఎందుకంటే జాతీయరీత్యా లగ్నం నుంచి 8th హౌస్లో గురువు ఉన్నాడు అనుకోండి, విద్యార్థులు కానీ ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువు కానీ ఉద్యోగం కానీ చేస్తుంటారు. ఇప్పుడు ఎందుకు విద్యార్థులు తల్లిదండ్రులకి దూరంగా ఉండి వెళ్ళాలి? వాళ్ళకి మంచి ర్యాంకు రావడం ద్వారా, మంచి సీట్స్ సాధించడం ద్వారా,
మంచి యూనివర్సిటీలో రావడం ద్వారా లేదా అబ్రాడ్లో అయినా మంచి ఎంఎస్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెళ్ళేందుకు అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి ఉద్యోగం కూడా వచ్చేందుకు అవకాశాలు కొంతమందికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ అష్టమంలో నుంచి మనకి భాగ్యస్థానంలో గురువు వస్తాడండి. సో అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది, ఆర్థికంగా చాలా బాగుంటుంది. మెయిన్గా వాహనం కొంటారు, అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది, గృహిణులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. సో చుట్టాలు మీ ఇంటికి వస్తూ ఉంటారు, అలాగే మీరు ఫ్రెండ్స్ని ఎక్కువగా కలుస్తూ ఉంటారు, శ్రేయోభిలాషుల్ని కూడా మీరు కలుస్తూ ఉంటారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, ఎందుకంటే భాగ్యస్థానం అనేది రిలీజియస్ స్థానం, పూర్వజన్మ సుకృతం ఇవన్నీ కూడా 9th house అండి. సో ఖచ్చితంగా దేవుణ్ణి దర్శించడం, తీర్థయాత్రలు చేయడం, గురువుని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. గృహయోగం ఉందండి, గృహయోగం 100% ఉందండి. ఇందాక చెప్పినట్టు 2 రాసులు అన్నాం కదా. సో అలాగా ఈ రాశి వచ్చేసి మనకు వృశ్చిక రాశి వారు 100% ఈ జూన్ నుంచి నెక్స్ట్ జూన్ లోపల గృహయోగం 100% ఉందండి. వీరి ఇష్టమైన దైవం అండి? వీరికి ఇష్టమైన దైవం వచ్చేసి మనకి దత్తాత్రేయ స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి అండి. సో ఈ ముగ్గురు చాలా ఇష్టమైన దేవుళ్ళు ఉంటారు. సో వాళ్ళని పూజిస్తే ఇంకా చాలా బాగుంటుంది కూడా. అలాగే మెయిన్గా ఆరోగ్యపరంగా కూడా చెప్పుకున్నాం కదా, ఈ ఇన్నాళ్ళు స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఇవన్నీ కూడా చాలా పొందుతున్నారు ఈ 2-3 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఈ గురుబలం స్టార్ట్ అవడంతో ఒక 3 సంవత్సరాల పాటు బాగుంటుందండి. అంటే శనికి నెక్స్ట్ ఏడాది మళ్ళీ 6వ స్థానంలోకి వస్తాడు. ఓవరాల్గా 3 సంవత్సరాలు, ఈ జూన్ నుంచి 3 సంవత్సరాలు చాలా బాగుంటుంది. ఎస్. సో ఇందాక ముత్యంకి సంబంధించిన రెమెడీ చెప్పారు కానివ్వండి, ఇన్డెప్త్గా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటే? తప్పకుండా మెయిన్గా ఇందాక ఇప్పుడు ఈ గురువు కూడా స్టార్ట్ అవుతున్నాడు, అవివాహితులకు వివాహం కూడా అవుతుంది, అలాగే సంతానం లేని వరకు కూడా సంతానం కలుగుతుంది ఈ ఏడాది అంతా కూడా. అలాగే వీరికి మెయిన్గా రెమెడీ వచ్చేసి ప్రస్తుతం ఏంటంటే మనకి అష్టమంలోనే గురువు ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం జూన్ 1వ తారీఖు దాకా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం చాలు. దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. ఇంకా గురుబలం తక్కువగా ఉంది, ఏ పనులు అవ్వట్లేదు అనిపిస్తే మటు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప, ఒక ఎల్లో లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటెం దానం ఇస్తాను, దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఎస్. సో వృశ్చిక రాశి వారికి కూడా అంతా మంచి జరగాలని కోరుకుందామండి. ఓకే, ధన్యవాదాలు. రైట్.